బిడ్డ పుట్టగానే ఫస్ట్ న్యూట్రిషన్ బేబీకి మదర్స్ మిల్క్. సో బ్రెస్ట్ మిల్క్ అనేది చాలా చాలా ముఖ్యము. అండ్ ఫస్ట్ బేబీకి న్యూట్రిషన్ అండ్ వీ యాక్చువల్లీ సే ఇట్ ఈస్ ద ఫస్ట్ వ్యాక్సిన్ టు ద బేబీ బికాస్ దాంట్లో చాలా యాంటీబాడీస్ ఉంటాయి, చాలా న్యూట్రిషన్ కలిగే విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ కరెక్ట్ మోస్తారులో ఎవరి చిన్న పిల్లలకి ఏదైతే అవసరం పడుతుందో అవి కరెక్ట్ ప్రపోర్షన్స్లో బ్రెస్ట్ మిల్క్లో ఉంటాయండి. So as soon as the baby is born, either by C-section or by normal delivery, within first half an hour babyకి breast feed అందించాలండి. సో మేము ఏం చేస్తాం యాజ్ అ గైనకాలజిస్ట్, యాజ్ సూన్ యాజ్ ద బేబీ ఇస్ డెలివర్డ్ వి ఫస్ట్ హ్యాండ్ ఓవర్ టు ద పీడియాట్రిషియన్ బేసిక్ టెస్టులు చేసేసి బ్రీదింగ్, రెస్పిరేషన్ అవన్నీ బాగున్నాయి అని చెక్ చేసిన తర్వాత వెంటనే ఇన్ ద థియేటర్ ఆర్ ఇన్ ద లేబర్ రూమ్ మేము మదర్ బ్రెస్ట్కు పెట్టేస్తామండి. సో ద ఫస్ట్ రిఫ్లెక్స్ అప్పుడు రూటింగ్ రిఫ్లెక్స్ అంటారు, అది చాలా అప్రోప్రియేట్గా ఉంటుంది పుట్టగానే. సో తొందరగా బ్రెస్ట్ మిల్క్ తీసుకొని సక్లింగ్ రిఫ్లెక్స్ కూడా చాలా బాగుంటుంది అప్పుడు. సో ఇమ్మీడియట్గా బ్రెస్ట్ మిల్క్ తీసుకుంటే చాలా ఉపయోగాలు ఉంటాయి దాంట్లో. ఫస్ట్ థింగ్ బేబీకి న్యూట్రిషన్ అండ్ ఎట్ రూమ్ టెంపరేచర్ విత్ ఆల్ ద అప్రోప్రియేట్ న్యూట్రిషన్స్ బేబీకి అందుతాయి. సెకండ్ థింగ్ ఏంటంటే బేబీకి బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వగానే ఆ బ్రెస్ట్ మిల్క్ తోటి ఒక హార్మోన్ అనేది ఆక్సిటోసిన్ అనేది రిలీజ్ అవుతుంది. దానివల్ల డెలివరీ ఆర్ లేబర్లో ఉన్న మదర్కి బ్లీడింగ్ అనేది చాలా తగ్గుతుంది. యూట్రస్ బాగా రిట్రాక్ట్ అయ్యి బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. సో ఇద్దరికి మదర్ అండ్ బేబీకి బ్రెస్ట్ మిల్క్ చాలా అవసరం. అంటే బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్, మదర్కి బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్, విచ్ నాట్ ఓన్లీ ఇంప్రూవ్స్ ద హెల్త్, లాంగ్ టర్మ్లో కూడా ఇంటెలిజెన్స్ కానీ దెన్ కాగ్నిటివ్ ఎఫెక్ట్స్ కానీ అన్నీ మదర్కి బేబీకి బాండింగ్ డెవలప్ కావడంలో కానీ చాలా ఇంపార్టెంట్ అండి.